సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రాముఖ్యత ఎంత, అఫోర్డబుల్ ఉన్న వాళ్ళు ఎందుకు తీసుకోవాలి, ఇది తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనము డెవలప్ కంట్రీస్ చూసినట్లయితే యూఎస్సి, యూరోప్ కంట్రీస్ ఆర్ యుఎస్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్ చేస్తారు. ప్రతి ఒక్క పౌరునికి హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు అంటే వాళ్ళ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. అల్టిమేట్లీ హెల్త్ ఉంటేనే దేశం ఉంటుంది, మనందరం ఉంటాం. సో హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మన దగ్గర ఏంటంటే వచ్చినప్పుడే మనం ఆలోచిస్తున్నాం, వచ్చినప్పుడు ఆలోచించేది కాదు కదా. ఇది హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ వన్ షుడ్ హోల్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ బికాజ్ చాలామంది ప్రైవేట్ ఎంప్లాయీసే ఉన్నారు, గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, బట్ ప్రైవేట్ ఎంప్లాయీస్ మెజారిటీ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ ఇప్పుడున్న దీంట్లో మెడిసిన్స్ ఆర్ కాస్ట్లీ, డయాగ్నోస్టిక్స్ ఆర్ కాస్ట్లీ, హాస్పిటల్స్ ఆర్ కాస్ట్లీ. ఇవన్నీ మనము టైంకి అది ఎందుకంటే మనీ లేదు అని, ఇప్పుడు ఒక హార్ట్ ప్రాబ్లం వచ్చింది, మనీ లేదు అని స్టెంట్ వేయించుకోకుండా ఉంటే పేషెంట్కి ప్రాణానికి ప్రమాదం, తన ఫ్యామిలీకి ప్రమాదం. చూసేవాళ్ళకి తెలియదు, బట్ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందో ఆ ఫ్యామిలీకే తెలుసు. బికాజ్ కొంతమంది బ్రెడ్ విన్నర్స్ ఉంటారు, వాళ్ళే తెచ్చిపెట్టాలి, వాళ్ళే ఉద్యోగం చేయాలి. సో అలాంటి వాళ్ళకి ఏమన్నా అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది చాలామంది ఆలోచించారు ఈ విషయము. సో కాస్ట్ లేదు అని మనం ట్రీట్మెంట్ చేయించుకోకుండా ఉంటే ప్రయోజనం లేదు. ఇంకా అంటే ఫ్యామిలీస్ చాలా సఫర్ అవుతుంది. సో ఇది సఫర్ అవ్వద్దు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నవ్ డేస్ హెల్త్ ఇన్సూరెన్స్ విత్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీస్ కూడా వస్తున్నాయి. సో అవన్నీ తీసుకోవాలండి కంపల్సరీ. దే హ్యావ్ టు టేక్ హెల్త్ ఇన్సూరెన్స్. దెన్ ఓన్లీ మీ మైండ్ కూడా ఇదిగా ఉంటుంది. యూ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ హెల్దీ లైఫ్ స్టైల్. అవన్నీ ఉంటాయి అన్నమాట. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.